ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కావడంతోనే మైదానంలో పోటీతో పాటు డ్రెస్సింగ్ రూమ్ డ్రామా కూడా మొదలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ ఓటమి చెందటం ఒకవైపు అయితే, ఆ తర్వాత గ్రౌండ్ లో జరిగిన పరిణామాలు మరోవైపు పెద్ద చర్చకు దారితీశాయి. యజమాని సంజీవ్ గోయంకా, కెప్టెన్ రిషబ్ పంత్ మధ్య జరిగిన వాడి వేడి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు మైదానంలో ఏం జరిగింది? జట్టులో అంతర్గతంగా ఏమైనా సమస్యలున్నాయా? ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ కాదు, భావోద్వేగాలు, ఒత్తిళ్లు, అంచనాలు అన్నీ కలిసిన మిశ్రమం. అలాంటి టోర్నీలో మొదటి మ్యాచ్లోనే లక్నో సూపర్ జైంట్స్కు షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి జట్టు బలహీనతను బహిర్గతం చేసింది. మ్యాచ్లో లక్నో బ్యాటింగ్ పూర్తిగా విఫలం అయింది. మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్ మాత్రమే కొంత పోరాడగా మిగతా బ్యాట్స్మెన్ నిరాశపరిచారు. ఢిల్లీ బౌలింగ్లో లుంగి ఎంగిడి, నటరాజన్, కుల్దీప్ యాదవ్ మెరుపులు మెరిపించడంతో లక్నో స్కోరు 141 పరుగులకే పరిమితం అయ్యింది. లక్ష్యం చిన్నదే కావడంతో ఢిల్లీ సులభంగా ఛేదించింది. సమీర్ రిజ్వీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో నిలబడగా ట్రిస్టన్ స్టబ్స్ కీలక భాగస్వామ్యం అందించాడు. దీంతో మ్యాచ్ ఫలితం ఏకపక్షంగా మారిపోయింది. అయితే అసలు కథ మ్యాచ్ తర్వాతే మొదలైంది. సాధారణంగా ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో జరిగే చర్చలు ఈసారి మైదానంలోనే కనిపించాయి. లక్నో యజమాని సంజీవ్ గోయంకా నేరుగా మైదానంలోకి వచ్చి కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్తో మాట్లాడిన తీరు ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో ఆడియో లేకపోయినా గోయంకా ముఖ కవళికలు, పంత్ రియాక్షన్ చూస్తే అది సాధారణ చర్చ కాదనే అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా గోయంకా కొంత ఆగ్రహంతో మాట్లాడుతున్నట్టు, పంత్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నట్లు కనిపించడం ఈ ఘటనను మరింత హాట్ టాపిక్ గా మార్చింది. ఇది కొత్త విషయం కాదు అంటున్నారు క్రికెట్ అభిమానులు. ఎందుకంటే 2024 సీజన్లో కూడా అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్తో గోయంకా బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన ఘటన అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. లక్నో కెప్టెన్లకు ఇదే ట్రీట్మెంట్ ఏంటి, మళ్లీ అదే స్టైల్ మొదలుపెట్టాడు అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. జట్టులో అంతర్గత ఒత్తిడి ఉందా, కెప్టెన్పై నమ్మకం తక్కువగా ఉందా అనే చర్చలు కూడా ఊపందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో స్వయంగా గోయంకా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఎక్స్ వేదికగా చేసిన పోస్టులు ఐపీఎల్ ఒక సుదీర్ఘ సీజన్, గొప్ప జట్టును నిర్మించాలంటే ఇలాంటి క్షణాలు సహజమంటూ వివరణ ఇచ్చారు. కెప్టెన్పై పూర్తి నమ్మకముందని, జట్టు బలంగా తిరిగి వస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మ్యాచ్ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ కూడా తన వైపు నుంచి విశ్లేషణ ఇచ్చాడు. ఓపెనర్గా రావడం ఒక వ్యూహాత్మక నిర్ణయమని, భవిష్యత్తులో అదే కొనసాగుతుందా అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. రన్అట్ వంటి చిన్న చిన్న తప్పిదాలు మ్యాచ్ను ప్రభావితం చేశాయని, ముఖ్యంగా మధ్య ఓవర్లో భాగస్వామ్యలేమి జట్టును వెనక్కి నెట్టిందని అంగీకరించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా షహబాజ్ అహ్మద్ను తీసుకోవడం కూడా పరిస్థితుల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమేనని, ఆయుష్ బధోనీని ముందుగా పంపడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉందని సూచించారు. ఈ సంఘటన ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఐపీఎల్ వంటి హై ప్రెషర్ టోర్నీలో జట్టు యాజమాన్యం, కెప్టెన్ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? మైదానంలోనే బహిరంగ చర్చలు జట్టు మోరల్పై ప్రభావం చూపుతాయా,
లేక ఇవి సాధారణ వ్యూహ చర్చలేనా? క్రీడా విశ్లేషకులు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఓటమి తర్వాత భావోద్వేగాలు సహజం, కానీ అవి ఎలా వ్యక్తం అవుతున్నాయన్నదే కీలకం. ప్రత్యేకంగా కెప్టెన్కు పబ్లిక్గా సూచనలు ఇవ్వటం జట్టు అంతర్గత సమన్వయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి లక్నో ఓటమి కంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. సంజయ్ గోయాంక వివరణ ఇచ్చిన సోషల్ మీడియాలో మాత్రం చర్చ ఆగేలా కనిపించడం లేదు. ముందున్న మ్యాచ్ల్లో రిషబ్ పంత్ నాయకత్వంలో జట్టు ఎలా రికవర్ అవుతుంది, యాజమాన్యం జట్టు మధ్య సమన్వయం ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు కీలకం. ఐపీఎల్ సీజన్లో మొదట్లోనే ఇంత డ్రామా, ముందున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.